అటువంటి రైట్ కమ్మారెడ్డి గారికి అలాగే జెడ్పీటీసీ నవ్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2010 ఉన్న సవాలు ఎదురవుతున్న నాపై నమ్మకంతో నవ్యాంధ్రప్రదేశ్ ఈ ప్రోగ్రామ్ కి అధ్యక్షత వహించిన గౌరవ ఎంఆర్ఓ గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, స్థానిక గౌరవ సర్పంచ్ గారికి, మరి అదేవిధంగా మనకి ఇన్ఛార్జ్ గా ఇచ్చినటువంటి గౌరవ పీడీ డ్రామా గారికి, మరి గౌరవ ఎండిఓ గారికి, మన గౌరవ జెడ్పీటీసీ కామూరపుకోట, మరి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, సోదర సోదరిమణులకు, పత్రికా సోదరులకు, మీడియా వారికి, వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా మీటింగ్ ఉంది 3 గంటలకి. నేను అటెండ్ వెళ్ళాలని కొంచెం టైం లేక త్వరగా వెళ్ళాలనేసి ఉన్నాను. లేదంటే ఎక్కువసేపు మీతో నేను మీ సమస్యలన్నీ కూడా వినేదాన్ని. దయచేసి అందరూ కూడా కుర్చీలో కూర్చోండి యొక్క పేదల యొక్క కష్ట సుఖాలన్నీ కూడా తీర్చే నాయకుడు, ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకుని ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు అనేసి మీరందరూ కూడా ఎంతో దీవించి ముఖ్యమంత్రిని చేశారు, అధికారాన్ని ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్మ చేయకుండా గౌరవిస్తున్నటువంటి ఫిర్యాదులన్నీ కూడా మేము పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా 3 విడత సమస్యలన్నీ ఇవ్వచ్చు, మీ అర్జీలు ఇచ్చుకోవచ్చు. సో ఎట్లాంటి టెన్షన్ లేదు, కంగారు పడద్దు. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు అందరికీ మళ్ళీ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. దయచేసి కూర్చోండి. కూడా పేదవాళ్ళందరికీ ఒక్క పెన్షన్ కోసం దాదాపుగా రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్ కి సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా అంటింగా వచ్చిన కొత్త రేషన్ కార్డులేమో 366 అండి మండలానికి, గ్రామానికి 21 వచ్చింది. సో ఇంకా రావాల్సిన 651 మండలానికి, గ్రామానికి 39 అయిపోయాము. అదేవిధంగా చూస్తే ఈ రోజున ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మన జిల్లాలో ఈ జన్మభూమి కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. 4 డ్వాక్రా గ్రూపులకు 25,50,000 రూపాయలు మరి లింగపాలెం గ్రామ పంచాయతీ అవుతుంది.